హలో ఇయర్స్ ఐఎమ్ వెంకట్రావు గడ్డం, ఫౌండర్ ట్రేడబుల్స్. సో ఈరోజు మనకి నిఫ్టీ 50లో 25 పాజిటివ్ అండ్ 25 నెగిటివ్ కంట్రిబ్యూషన్. సో పాజిటివ్లో మనకి మెయిన్లీ ఐసిఐసి బ్యాంక్, ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, గ్రాసిమ్, ఇన్ఫీ. నెగిటివ్ సైడ్ టీసీఎస్, ఎంఎండ్ఎం, టాటా మోటార్స్, ఎన్టీపీసీ అండ్ యాక్సిస్ బ్యాంక్. మెయిన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ కంట్రిబ్యూషన్. సో మనం ఒకే పేజ్లో మేజర్ ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ మూడింటితో పాటు మనం రిలయన్స్ కూడా ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి నిఫ్టీలో మేజర్లీ బ్యాంక్ నిఫ్టీకి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది, అదేవిధంగా ఐటీకి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది. రిలయన్స్ మనకి ఇక్కడ ఏ ఇండెక్స్లో లేదు కాబట్టి ఇక్కడ మనం సెపరేట్గా రిలయన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ మనకి సింపుల్గా క్యాండిల్ యొక్క మొమెంటం ఎలా జరుగుతుంది, అన్నిటిలో ఎలా ఉంది, ఒకే గ్లాన్స్లో రావాలని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేసాం. సో మనకి ఇక్కడ ఈ లో పాయింట్, హై పాయింట్ ఏదైతే ఉందో ఇవి ఈరోజు వచ్చిన ఎగ్జాక్ట్ హై ఎండ్లో. ఈరోజు రేంజ్ కూడా చాలా తక్కువగా ఫామ్ అయినట్టు మనకి. సో ఆఫ్టర్ గ్యాప్ అప్ మనకి ఎంటైర్ డే అరౌండ్ 83 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఎంటైర్ డే మూవ్ అయింది. చాలా తక్కువ రేంజ్. ఈ మధ్యకాలంలో వచ్చిన అన్ని రేంజెస్లో ఇది వెరీ స్మాల్ రేంజ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి మనకి, ఇక్కడ 32.63, 32.63, 66.98 వీటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇక్కడ 67.37, 33.02 సిగ్నిఫికెన్స్ ఏంటంటే లో నుండి క్లోజ్కి ఎంత పర్సంటేజ్ ఈరోజు మూవ్ అయింది, అదేవిధంగా హై నుండి క్లోజ్కి ఎంత పర్సంటేజ్ మూవ్ అయింది. సో డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ కూడా మనకి ఇక్కడ ఈ పర్సంటేజెస్ అనేవి డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో దట్ సింగిల్ గ్లాన్స్లో మనకి ఏ ఇండెక్స్లో ఎటువంటి మొమెంటం జరుగుతుంది. యూజువల్గా మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ రిలయన్స్ కానీ మూడు ఒకే డైరెక్షన్లో ఉంటే హ్యూజ్ మూవ్ అనేది నిఫ్టీలో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూడిట్లో ఏ రెండు ఏ వైపు డైరెక్షన్ ఉంటే యూజువల్గా మార్కెట్ ఆ వైపు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా మనకి ఇక్కడ ఈ లో నుండి వచ్చేదే మేజర్గా మనకి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో 32.63 అంటే నిన్న మనం చెప్పుకున్నట్లుగా 61.8 అండ్ 38.2 ఈ రెండు కూడా ఫిబొనాకీ రీట్రేస్మెంట్ దీంట్లో మేజర్ ఇంపార్టెన్స్ ఉన్న రెండు పర్సంటేజెస్. వీటిని మనం గోల్డెన్ రేషియోస్ అంటాం. నేచర్లో కూడా ఈ నంబర్స్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో ఇక్కడ జనరల్గా ఇక్కడ 61.8 అబవ్ ఉంటే అది కొంచెం బులిష్ మూమెంట్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఈరోజు 61.8 మార్నింగ్ నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీలో ఒక లో పాయింట్ నుండి 61.8కి లాస్ట్లో వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక మిగతావి ఏవి కూడా ఇక్కడ ఐటీ కానీ రిలయన్స్ కానీ పెద్దగా పార్టిసిపేట్ అయితే చేయలేదు, అదేవిధంగా పెద్దగా ఫాల్ కూడా మనకేమీ జరగలేదు. మొత్తం కూడా ఓవరాల్గా అయితే నిన్నటి క్లోజింగ్ నుంచి చూస్తే అరౌండ్ 41 పాయింట్స్ దీంతో పాజిటివ్లో క్లోజ్ అయినట్లు. ఇక వీక్లీ సెంటిమెంట్కి వస్తే మనకి సో మంచి స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. సో అవుట్ ఆఫ్ 50, 43 స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ ఉన్నట్లున్నాయి. దాంట్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ రిలయన్స్ మనకి అవుట్ ఆఫ్ 270 పాయింట్స్. ఈ లాస్ట్ 4 డేస్లో ఏదైతే 270 పాయింట్స్ అప్ అయింది దీంట్లో మనకి రిలయన్స్ కాంట్రిబ్యూషనే మనకి 33 పాయింట్స్ ఉంది. సో మేజర్లీ మనకి ఇక్కడ హెవీ వెయిట్స్ పెద్దగా అయితే ఏం కాంట్రిబ్యూట్ చేయలేదు డౌన్ సైడ్. సో ఒక ఉన్నటన్నిటిలో కూడా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే మేజర్ హెవీ వెయిట్, అది కూడా అరౌండ్ 1 పాయింట్ అంటే ఫ్లాట్గా ఉన్నట్లుంది. ఫ్రైడే క్లోజింగ్ నుండి ఈరోజు క్లోజింగ్ వరకు కూడా ఫ్లాట్గా ఉన్నట్లు కనిపిస్తుంది. సో పాజిటివ్ సైడ్ సెంటిమెంటే మనకి స్లోగా బిల్డ్ అవుతూ వచ్చింది ఈ వీక్లో. అదేవిధంగా మనకి ఈరోజు 22 ఆగస్ట్. సో లాస్ట్ 20 డేస్ డేటాని బట్టి చూసినా కానీ ఈ మంత్లో మనకి మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ జూలై క్లోజింగ్ నుంచి ఈరోజు వరకు కూడా అరౌండ్ 140 పాయింట్స్ డౌన్లో ఉంది నిఫ్టీ. సో దీంట్లో మనకి 22 పాజిటివ్ సైడ్ ఉన్నాయి, 28 నెగిటివ్ సైడ్ ఉన్నాయి యాక్చువల్గా. సో స్లోగా పాజిటివ్ సైడ్ మొమెంటం బిల్డ్ అవుతూ వస్తున్నట్లు కనిపిస్తుంది. సో పాయింట్స్ వైజ్ కూడా మనకి ఒక 140 మాత్రమే డిఫరెన్స్ ఉంది జూలై క్లోజింగ్ నుండి ఈరోజు వచ్చిన క్లోజింగ్ వరకు కూడా. సో ఇది మనకి ఓవరాల్గా నిఫ్టీ గురించి. ఇక బ్యాంక్ నిఫ్టీ మంత్లీ చూస్తే మనకి అవుట్ ఆఫ్ 12 కౌంటర్స్లో 3 పాజిటివ్ అండ్ 8 నెగిటివ్లు ఉన్నాయి ఈ మంత్ మొత్తం మీద చూస్తే. సో దాంట్లో మేజర్ మనకి డ్యామేజ్ ఎస్బీఐ నుంచి ఐసిఐసి బ్యాంక్ నుంచి జరిగింది ఈ మంత్ మొత్తం మీద. ఈ 22 డేస్లో ఎస్బీఐ అండ్ ఐసిఐసి బ్యాంక్ మేజర్గా అయితే డౌన్ సైడ్ కాంట్రిబ్యూషన్. సో పాజిటివ్ సైడ్ ఒక హెవీ వెయిట్ కొటాక్ బ్యాంక్ మాత్రమే కనిపిస్తుంది, మిగతావన్నీ కూడా మనకి డౌన్ సైడే కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ వీక్ రోజు చూస్తే మనకి అరౌండ్ 10 పాజిటివ్ సైడ్ అండ్ 2 నెగిటివ్ సైడ్ ఉన్నాయి. సో ఓవరాల్గా 10 పాజిటివిటీలో 464 పాయింట్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్ సైడ్ ఈ 10 కూడా కాంట్రిబ్యూషన్ చేసినట్లు కనిపిస్తుంది. సో ఐటీ ప్యాక్ చూస్తే మనకి ఈ వీక్లో
ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఐటీ బాగా రియాక్ట్ అయింది ఈ వీక్. సో ఐటీ మనకి రీసెంట్గా వచ్చిన ఆల్ టైమ్ హై దాన్ని కూడా క్లియర్ చేసేసింది. సో టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇద్దరు లీడర్స్ కూడా మనకి హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఈ వీక్లో అయితే జరిగింది. అదేవిధంగా ఈ 22 డేస్లో కూడా మనకి టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ మేజర్ కాంట్రిబ్యూషన్ అయినట్టు కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ కూడా కోఫోర్జ్ అండ్ విప్రో మాత్రం ఇది నామినల్ పాయింట్స్లో ఉంది. సో ఈ మంత్ మొత్తం మీద 650 పాయింట్స్ మనకి సాలిడ్గా ఈ 22 డేస్లో ఇంప్రూవ్మెంట్ అయితే ఐటీ నుంచి కనిపించింది. సో బ్యాంక్స్లో వచ్చిన నెగిటివిటీ మనకి ఇక్కడ ఐటీ కవర్ చేసింది. సో ఓవరాల్గా ఈ 22 డేస్లో అరౌండ్ 1% యాజ్ ఆఫ్ నో మనకి నెగిటివిటీ కనిపిస్తూ ఉంటే బ్యాంక్స్లో ఐటీ అరౌండ్ 1.6% కవర్ చేసినట్లు. అందుకే మనకి ఆల్ టైమ్ హైకి వెరీ దగ్గరలో ఉన్నాం మనం. ఈరోజు క్లోజింగ్ కూడా నిఫ్టీ 24,800 మార్క్ పైన క్లియర్గా అయితే క్లోజ్ అవటం చూసాం. సో ఇక ఇండివిజువల్గా మనకి అనాలిసిస్కి వస్తే నిఫ్టీ 50 ఇక్కడ క్లియర్గా 6 టైం ఫ్రేమ్స్లో మనం ప్రతి క్యాండిల్ మూమెంట్ని ప్రతి క్షణం కూడా మనం డైనమిక్గా క్యాచ్ చేస్తూనే ఉన్నాం. సో ఇక్కడ మనం మేజర్గా ఫస్ట్ చూడాల్సింది ఇది పిఆర్ పర్సంటేజ్. పిఆర్ మీన్స్ ప్రీవియస్ రేంజ్. సో ప్రీవియస్ రేంజ్ ఏదైతే ఉందో ఇవాళ ఏదైతే మనకి 83 పాయింట్స్ వచ్చిందో ఇది రేపు ప్రీవియస్ రేంజ్ అవుతుంది యాక్చువల్గా. అదేవిధంగా నిన్న అరౌండ్ 130 పాయింట్స్ రేంజ్ వచ్చింది మనకి. సో ఆ 130 పాయింట్స్ రేంజ్లో మనకి ఈరోజు అంటే నిన్నటి హై నుంచి మనకి 17%, నిన్నటి రేంజ్ మొత్తం మీద చూస్తే 17% ఇవాళ అప్ సైడ్ క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. సో 117 అంటే ఇక్కడ 100% కనిపిస్తుంది అంటే నిన్నటి హై పైన ట్రేడ్ అవుతున్నట్లు యాక్చువల్గా. అదేవిధంగా వీక్లీలో కూడా మనకి లాస్ట్ వీక్ హై ఏదైతే వచ్చిందో 24,564 అక్కడ నుండి ఈరోజు క్లోజింగ్ వరకు కూడా మనకి అరౌండ్ 53% రేంజ్. సో లాస్ట్ వీక్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లో మనకి 53% మనకి హైక్ అయితే కనిపిస్తుంది. సో 24,800 లెవెల్ పైనే ఈరోజు క్లోజ్ అయింది. సో రన్నింగ్లో మనకి ఈ పిఆర్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఇది 61.8 అబోవ్ ఉన్న ప్రతి టైం ఫ్రేమ్లో కూడా ఒక బులిష్నెస్ కంటిన్యూ అయ్యేదానికే సిగ్నల్ కనిపిస్తుంది. సో ఇవాళ కూడా మనకి పిఆర్ పర్సెంట్ ఇక్కడ 117, అదేవిధంగా వీక్లీలో 153, మంత్లీలో 81, క్వార్టర్లీలో 122, హాఫ్ ఇయర్లీ సేమ్ అండ్ ఇయర్లీలో కూడా 160% ఉంది. సో అబౌవ్ 61.8 క్లియర్లీ ఒక బులిష్నెస్ని అయితే ఇండికేట్ చేస్తూ ఉంటుంది యాక్చువల్గా. సో ఇక ట్రేడర్ వ్యూ చూద్దాం. సో ట్రేడర్ వ్యూలో ఫస్ట్ మనం గమనించాల్సిన ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్. సో యూజువల్గా మనకి వీకెండ్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వీక్లీలో ఎలాంటి పాయింట్స్ టచ్ అయ్యో చూద్దాం. సో ఈ వీక్లో వచ్చిన లో 24,523. సో 24,523 మనకి సమ్వేర్ 100% దగ్గర అంటే లాస్ట్ వీక్ హై దగ్గర సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. అండ్ అక్కడ నుండి క్లియర్గా మనకి ఈ రోజు వరకు వచ్చేటప్పటికి ఈ 161.8 మనకి 61.8 సిరీస్తో వచ్చే ప్రతి నెంబర్కి కూడా ఈ నేచర్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో స్టాక్ మార్కెట్లో కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఇవాళ 24,850 మార్నింగే టచ్ అయింది యాక్చువల్గా. సో ఈ వీక్లీ లెవెల్స్ మనం ఈ వీక్ ఎగో డిస్ప్లే చేసిన లెవెల్స్ ఇవి. సో మార్కెట్ ఈరోజు ఈ వీక్లో వచ్చిన ఒక 161.8ని క్లియర్గా అయితే ఇవాళ టచ్ చేయడం చూసాం. సో ఇవాళ వచ్చిన హై కూడా మనకి 24,867. సో 24,867. సో నిన్న దీన్ని క్లియర్ చేయగలిగింది, నిన్న టచ్ చేయగలిగింది, దీన్ని అబౌవ్ క్లోజ్ అవ్వలేదు. నిన్న 24,007 నిన్నటి క్లోజ్ సమ్వేర్ 24,770 దగ్గర క్లోజ్ అయింది. నిన్న 784 పైనే టచ్ అయినప్పటికీ క్లోజింగ్ అవ్వలేదు. నిన్న అనుకున్నాం మనం నెక్స్ట్ లెవెల్ 25,000. ఇవాళ క్లియర్గా 24,784 పైన క్లోజ్ అయింది మార్కెట్. సో 24,811 ఈరోజు క్లోజింగ్. సో మంత్లీలో ఉన్న 78.6% పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక డ్యూ ఉన్న మార్క్ ఇదే 100%. సో లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో 25,000 అది డ్యూ ఉంది. అది రేపు టచ్ అవుతుందా నెక్స్ట్ మండే టచ్ అవుతుందా చెప్పలేం. బట్ క్లియర్గా అయితే మార్కెట్లో ఒక సిగ్నిఫికెన్స్ ఎవిడెన్స్ అయితే ఉంది. 78.6 పైన మంత్లీ లెవెల్స్ పైన అయితే క్లోజ్ అయింది. అదేవిధంగా ఈరోజు వీక్లీలో 161.8 టచ్ అయింది, బట్ దీనిపైన క్లోజ్ అవ్వలేదు. సో కమింగ్ టు వీక్లీ రెసిస్టెన్స్ పాయింట్, ఇది రెసిస్టెన్స్ పాయింట్ యాక్చువల్గా మనకి కింద సపోర్ట్ పాయింట్స్ ఉంటాయి. సో జనరల్గా ఒక రెసిస్టెన్స్ పాయింట్ పైన క్లోజ్ అయితే ఇది సపోర్ట్ అవుతుంది. నిన్న కూడా దీని గురించి మెన్షన్ చేసుకున్నాం మనం. నిన్న 770 ఈ లెవెల్ పైన నిన్న క్లోజ్ అయ్యింది. ఈరోజు మనకి ఈ లెవెల్ కూడా టచ్ చేయడం చూసాం 24,865. ఈరోజు వచ్చిన హై 24,867. సో ఒక రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి అబోవ్ వెళ్తే నెక్స్ట్ లెవెల్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. సో
మనకి ఒకవేళ రేపు మార్కెట్లో ఒక బిగ్గర్ మొమెంటం వస్తే ఈ 2 లెవెల్స్ని టచ్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి మంత్లీ అండ్ వీక్లీలో క్లియర్గా ఆల్ పివట్ పాయింట్స్ అండ్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ఈ 2 కూడా క్లియర్ ఎవిడెన్స్ ఇస్తూ ఉన్నాయి మంత్లీ అండ్ వీక్లీ డేటా ప్రకారం. సో ఇక మనకి ఈరోజు క్లోజింగ్ని బట్టి చూసినా కానీ ఆల్ పిఆర్ పర్సంటేజెస్ 32%, 83%, 77%, 93% సమ్ బులిష్నెస్ని అయితే ఇండికేట్ చేస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్స్కి వద్దాం. సో బ్యాంక్స్లో కూడా మనకి పిఆర్ పర్సంటేజెస్ చూద్దాం 1 by 1. సో ప్రీవియస్ రేంజ్ పర్సంటేజ్, సో నిన్నటి రేంజ్ కంటే కూడా ఇది 50% అబవ్ క్లోజ్ అయినట్లు. సో 148%, 113%, 18.75%. సో కంపారిటివ్ ఆల్ టైమ్ ఫ్రేమ్స్ ఒక్క మంత్లీలోనే కొంత వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో మంత్లీలో కూడా నిన్నటితో పోలిస్తే కొంత బెటర్ అయినట్లు కనిపిస్తుంది. నిన్నటి క్లోజింగ్ 50,438, ఇవాళ క్లోజింగ్ 50,985. ఇక్కడ పిఆర్ పర్సంటేజ్ కూడా మనకి రెడ్ కలర్, గ్రీన్ కలర్లో సమ్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఏదైతే 61.8 పైన ఉంటుందో అది గ్రీన్ కలర్ కన్వర్ట్ అవుతుంది. ఏదైతే 38.2 బిలో క్లోజ్ అవుతుందో అది రెడ్ కలర్లో ఉంది. సో స్టిల్ మంత్లీలో మనకు కొంత వీక్నెస్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ బెటర్ అవ్వాలి అంటే ఇది అట్లీస్ట్ ఈ పర్సంటేజ్ రేపు 38.2 కన్నా కానీ బెటర్ అబవ్ క్లోజ్ అవ్వాలి. 38.2% దగ్గర ఇది అయితే కానీ కొంత బెటర్మెంట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీ. సో కమింగ్ టు ఇన్వెస్టర్ వ్యూ, ట్రేడర్ వ్యూ, మనకి 50,000 ఏ లెవెల్ని వాళ్ళు క్లియర్ చేసింది చూద్దాం. 50,985. సో 50,985 క్లోజ్ టు 23.6%. ఇవాళ హై కూడా 51,080. సో ఇక్కడ 50,127. రేపు కానీ ఈ లెవెల్ క్లియర్ చేయగలిగితే 23.6. సో 51,500 లెవెల్ని అయితే రేపు రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీకి. సో కమింగ్ టు వీక్లీ ఫిబొనాకీ, సో 50,900. సో ఏదైతే మనకి ఇది డేటా పాయింట్ కనిపిస్తుంది ఈరోజు క్లోజింగ్ క్లియర్లీ లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయింది. సో చాలా బ్యూటిఫుల్ క్లోజింగ్ ఇది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది లాస్ట్ వీక్ 100% అబవ్ క్లోజ్ అయింది. సో ఇది ఒక గుడ్ సైన్. సో మార్కెట్లో మనకి 100% క్లియర్ చేయగలిగితే నెక్స్ట్ 138.2 అండ్ 161.8 ఈ 2 మనకి టార్గెట్స్గా కనిపిస్తూ ఉంటాయి. సో రేపు మనకి 51,280 లెవెల్ అండ్ 51,557. ఇవాళ ఆల్రెడీ 161.8 నిఫ్టీలో టచ్ అయింది మనకి. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 మనకి క్లియర్ చేయాల్సి ఉన్నాయి. సో 100% పైన ఉందంటే రేపు ఛాన్సెస్ అయితే మనకి ఇది క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక కమింగ్ టు ఐటీ, సో ఐటీ ఈరోజు మనకి ఫ్లాట్గా క్లోజ్ అయినట్లు 41,500. సో మనం ఫిబొనాకీ దీని ప్రకారం చూస్తే లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో 41,381. సో దీనిపైనే మార్కెట్ క్లోజ్ అయింది ఐటీ. నిన్న ఇవాళ 2 రోజులు కూడా మనకి నిన్నటి హై లాస్ట్ మంత్ హై పైనే మార్కెట్ క్లోజ్ అయింది. సో 2 days మనకి 41,381 అంటే లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో దానిపైన మార్కెట్ 2 days క్లోజ్ అయింది. సో మనకి జనరల్గా 43,400 వరకు కూడా టార్గెట్ ఇస్, బట్ ఇది బిగ్గర్ టార్గెట్ అండ్ మనకి డేస్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 42,630 లెవెల్ని అయితే ఈ మంత్లో టెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఐటీకి కనిపిస్తున్నాయి. ఇక కమింగ్ టు వీక్లీ డేటా, సో 41,500 మనకి లాస్ట్ వీక్ ఏ రేంజ్లో క్లోజ్ అయిందంటే ఇక్కడ క్లోజ్ అయింది 123.6% లెవెల్ పైన క్లోజ్ అయింది. సో రేపు ఈ 2 డ్యూ ఉండే ఛాన్స్ ఉంది. సో 41,800 లెవెల్ని అయితే రేపు టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. 41,800 ఇంకొక 300 పాయింట్స్. సో రేపు బోత్ బ్యాంక్స్ అండ్ ఐటీ 2 కానీ పెర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ ఇంకొకసారి ఆల్ టైమ్ హైన్ అయితే రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇవాళ క్లోజింగ్తో పోలిస్తే ఇంకొక 200 పాయింట్స్ మనకి 25,000 మార్క్ని చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక కమింగ్ టు హీట్ మ్యాప్స్, సో వీక్లీలో మనకి యాజ్ ఆఫ్ నౌ 4 days డేటా ప్రకారం చూస్తే టాప్ లోజర్స్ అండ్ టాప్ గెయినర్స్లో టాటా మోటార్స్ -2.72%, ఓఎన్జీసీ 1.5% లూజ్తో, హిండాల్కో బాగా పెర్ఫామ్ చేసినట్టు ఈ 4 daysలో 8% అప్ అయింది. ఎస్బీఐ లైఫ్ అరౌండ్ 6.5%, దివిస్ ల్యాబ్ అరౌండ్ 6% అప్ అండ్ గ్రాసిమ్ అరౌండ్ 6% అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ అరౌండ్ 5%. సో 4 to 5 కౌంటర్స్ మనకి మోర్ దెన్ 5% ఈ వీక్లో 4 daysలో అప్ అయినట్లుగా అయితే కనిపిస్తుంది. ఎవరన్నా ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి రేపు ఈవినింగ్ 3 o'clock ఆ టైంలో మనకి వీక్లీలో ఈ అసెండింగ్ డిసెండింగ్ ఆటలు ఏవైతే చీప్గా వస్తున్నాయో ఇక్కడ ఒక స్టాక్ అయినా కొనుక్కొని లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ వీకెండ్
అరౌండ్ 330 మధ్యలో ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో మనం 24,800 బ్రాడర్ మార్కెట్, నిఫ్టీ 24,800 చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. ఆల్ టైమ్ హైక్ మనకి అరౌండ్ 250 పాయింట్స్. సో ఏదైతే 25,078 ఆల్ టైమ్ ఉందో దానికి అరౌండ్ ఒక 250 పాయింట్స్ 260 పాయింట్స్ దూరంలోనే ఉన్నాం. అది రేపు హిట్ అవుతుందా, నెక్స్ట్ వీక్ హిట్ అవుతుందా చెప్పలేం. బట్ 25,300 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం రేపు అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.